వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, సింగరేణి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇది వచ్చేసి తెలంగాణ నుంచి రిలీజ్ అయింది. అండ్ ఇక్కడ మీరు ఆంధ్ర వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నాన్ లోకల్ కింద ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. కాబట్టి ఆంధ్ర వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. ఇక్కడ పోస్టులు వచ్చేసి ఏమేమి పోస్టులు ఏ విభాగంలో ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ముందుగా రెండు విభాగంలో పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్యాడర్, రెండవది వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ శాలరీకి వచ్చేసి చూడండి E1, E2, E3, E4, E5 ఇలా లెవెల్ ప్రకారం శాలరీ అయితే ఉన్నాయి. వీటితో పాటు అదనంగా DA, HRA అండ్ ఇంకా మీకు యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది చాలా రకరకాలుగా ఉన్నాయి. అండ్ ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ చూడండి, A1కి వచ్చేసి బేసిక్ శాలరీ 71,030 రూపాయలు. అండ్ ఏకి వచ్చేసి 55,000, బికి వచ్చేసి 51,000 అనేది బేసిక్స్ పర్ మంత్ అనేది ఉంది ఇక్కడ మీకు. అండ్ ఇక్కడ మనం పోస్టులు అయితే చూద్దాం. ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయో చూద్దాం. ముందుగా ఎగ్జిక్యూటివ్ కేడర్ విభాగానికి వస్తే చూడండి, మేనేజ్మెంట్ ట్రైనీ అనే పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 42 వేకెన్సీలు. ఇందులో 32+10 పోస్టులు అని ఉన్నాయి. లోకల్ వాళ్ళకి ఇక్కడ 36 పోస్టులు రిలీజ్ చేశారు. అన్రిజర్వ్డ్ నాన్ లోకల్ వాళ్ళకి 6 పోస్టులు అయితే ఉన్నాయి. వీటి అర్హత వచ్చేసి BE బీటెక్ కానీ BSc కానీ రెగ్యులర్గా చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో చేసి ఉండి మీకు 60% మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మినిమం వయసు 18, మ్యాక్సిమం 30 సంవత్సరాలు. వీటితో పాటు SC STకి అదనంగా 5 సంవత్సరాలు, BC వాళ్ళకు కూడా ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ అని ఉంది. వీటికి BE బీటెక్ కానీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ. ఇందులో కూడా లోకల్ వేకెన్సీలు 7 లోకల్ ఉన్నాయి, నాన్ లోకల్ లేవు. నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు వచ్చేసి చూడండి, ఇక్కడ 100 వేకెన్సీలు ఉన్నాయి. మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ అనేది, డిప్లొమా అనేది మైనింగ్ విభాగంలో చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ. లోకల్కి 95 వేకెన్సీలు, నాన్ లోకల్కి 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ఫోర్మ్యాన్ పోస్టులు వచ్చేసి 9 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ట్రైనీ వచ్చేసి 24 పోస్టులు అయితే ఉన్నాయి. అర్హత వచ్చేసి మీకు వీటికి నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్కి వచ్చేసి డిప్లొమా అనేది చేసి ఉండాలి. ఎలక్ట్రిక్ విభాగంలో, మెకానిక్ పోస్టులకు వచ్చేసి మెకానిక్ విభాగంలో, వేరే విభాగంలో డిప్లొమా అనేది చేసి ఉండాలి. అలాగే ITI చేసిన వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఫిట్టర్ ట్రైనీ అనేది చూడండి, 47 వేకెన్సీలు ఉన్నాయి. వీటిలో ITI అనేది ఫిట్టర్ ట్రేడ్ విభాగంలో చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ. అలాగే ఇక్కడ ఎలక్ట్రీషియన్ ట్రైనీకి వచ్చేసి ITI అనేది ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో చేసి ఉండాలి. అండ్ ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి చూడండి, ఇక్కడ మీకు లోకల్ కేటగిరీ అనేది 1st to 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అనేది చూస్తారు. మీరు ఏ జిల్లాలో చదువుకున్నారు అనేది మెయిన్. ఇక్కడ అప్లై చేసేటప్పుడు మీ ఫోటో మరియు సిగ్నేచర్ అనేది ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాసెస్ అని ఇచ్చారు. ముందుగా SCCLmines.comలోకి వెళ్ళి అక్కడ నుంచి కెరీర్ సెక్షన్లోకి వెళ్ళి లింక్ అనేది ఓపెన్ చేసి మీకు 29th జూన్ వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. టోటల్గా 1000 రూపీస్ ఫీజు, 100 రూపాయలు అనేది ప్రాసెసింగ్ ఫీజు, 900 అప్లికేషన్ ఫీజు. ఎవరైతే క్యాండిడేట్స్ SC ST వాళ్ళు మరియు సింగరేణి ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు ఉంటారు చూడు, వాళ్ళకు 100 రూపాయలు మాత్రమే ఫీజు అనేది ఉంది. మిగతా వాళ్ళకి మాత్రం జనరల్ BC వాళ్ళకి 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడండి, సెలెక్ట్ అయిన తర్వాత ఎగ్జామ్ అయిపోయాక ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి చూడండి, ఆన్ ఆర్ బిఫోర్ 31/8/2024 వరకు అయితే మీకు ఎగ్జామినేషన్ ఉంటుందని వీళ్ళైతే మెన్షన్ చేశారు. కాబట్టి ఇక్కడ లోకల్ మీన్స్ చూడండి, కొన్ని డిస్టిక్ వచ్చేసి లోకల్ ఇచ్చారు. ఏదైతే డిస్టిక్లు ఉందో తెలంగాణలోని కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, జనగాం, వరంగల్ అర్బన్, రూరల్ అనేది లోకల్. ఇక మిగతా డిస్ట్రిక్ట్స్ వచ్చేసి నాన్ లోకల్. మరియు చూడండి, క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్రిజర్వ్డ్ మిగతా డిస్ట్రిక్ట్. అండ్ AP క్యాండిడేట్స్ కూడా చూడండి, ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా, అన్రిజర్వ్డ్ ఓపెన్ టు ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ
స్టేట్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్రిజర్వ్ కోటా కింద. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో మీకు సెలక్షన్ ప్రొసీజర్ చూడండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి OCEWSకి ఎగ్జిక్యూటివ్ కేడర్లో 40%, నాన్ ఎగ్జిక్యూటివ్ 30% రావాలి. BCPWD వాళ్ళకైతే 35% మార్క్స్ రావాలి ఎగ్జిక్యూటివ్లో, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్కి వచ్చేసి 25%, SC/STకి అయితే 25% మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టని మెన్షన్ చేశారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్.